హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాగర్ స్వప్న ఆఫీషియల్. మా సంఖ్య మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు, నాకు ఎన్నో కామెంట్స్ వస్తున్నాయి కానీ చేయడానికి టైం ల్యాక్ చేయలేదు. బట్ నేను ఈ వ్లాగ్స్ అన్ని మీకు ఒక్కొక్కటిగా చేశాను, బట్ చూడలేదేమో. మళ్ళీ నాకు అవే కామెంట్స్ వస్తున్నాయి. ఏంటంటే సిస్టర్ మీరు ఎక్కడ మీ లెహంగా తీసుకున్నారు, ఎక్కువ నా లెహంగాకి వచ్చి కదా హాఫ్ సారీ, దానికే ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి. అండ్ జ్యువెలరీ ఎక్కడ తీసుకున్నారు ఏంటి, నెక్స్ట్ శారీ అండ్ మేకప్, ఇవన్నీ కూడా నాకు చాలా కామెంట్స్ వస్తున్నాయి అనమాట. సో నా ఎంగేజ్మెంట్కి మీకు ఎంగేజ్మెంట్ ముందు బ్లాగ్స్లో నేను చాలా చేశాను, పలానా ఇక్కడ కొన్నాను, పలానా ఇది ఇక్కడ తీసుకున్నానని. బట్ చూడలేదేమో. చాలా కామెంట్స్ ఎంగేజ్మెంట్ బ్లాగ్స్ వీడియోస్ నాకు చాలా వైరల్ అయ్యాయి అనమాట. చాలా బాగా వ్యూస్ అయితే వచ్చాయి. ఎంగేజ్మెంట్ సిరీస్ అనేది చాలా బాగా సూపర్ డూపర్ హిట్ అయింది నాకైతే. సో దానివల్ల కూడా మా ఛానల్ గ్రోత్ అయ్యింది అండ్ మానిటైజేషన్ వరకు కూడా వచ్చింది అనమాట. సో ఇప్పుడు నాకు చాలా మంది కామెంట్ చేస్తున్నారు కాబట్టి, సో మీకోసం అండ్ మీరు మా సబ్స్క్రైబర్స్ కాబట్టి మీరు ఏమడినా మేము దానికి రిప్లై ఇస్తూ వ్లాగ్స్ అనేది చేయాలి. సో అందుకే నేను ముందు వ్లాగ్స్ అన్ని క్లియర్గా చేసిన, బట్ ఇంకోసారి మళ్ళీ మీకోసం డీటెయిల్గా నా హాఫ్ సారీ అండ్ నా మేకప్ అండ్ నా జ్యువెలరీ ఇవన్నీ కూడా మీకు క్లియర్ కట్గా కూడా ఈ వ్లాగ్లో చెప్తా. సో వ్లాగ్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. సో ఫస్ట్ వచ్చేసి నాఫ్ సారీ గురించి చెప్తాను మీకు. నాఫ్ సారీ నేను ఏ బొటిక్లో కూడా చేయించలేదు. నేను నా ఓన్గా లంగా ఒక దగ్గర, జాకెట్ ఒక దగ్గర, చున్నీ ఒక దగ్గర, ఒకదానికి ఒకటి సెట్ అవ్వకుండా తీసాను. చాలామంది బొటిక్ నేమ్ చెప్పండి, మీరు ఎక్కడ చేయించుకున్నారు, ఎక్కడ డిజైన్ చేయించుకున్నారు, చాలా బాగుంది, చాలా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా సెట్ అయిందని చాలా కామెంట్స్ వచ్చాయి నాకైతే. సో డిఎమ్స్ కూడా వచ్చాయి. బట్ అంటే నాకు ఈ మానిటైజేషన్ పని అయిపోతే నెక్స్ట్ మనం వేరే పనులన్నీ పెట్టుకోవచ్చు. మనం ఈ పని ఆ పని అన్నీ పెట్టుకొని క్లమ్జీ అయిపోద్ది. నెక్స్ట్ మాకు టైం కూడా ఉండదు. డ్యూటీకి వెళ్ళి వచ్చి వీడియోస్ ఎడిటింగ్ చేసుకుని పోస్ట్ చేసుకుని ఇవన్నీ కూడా చాలా పెద్ద ప్రాసెస్. మాకైతే కొంచెం కూడా ఖాళీ ఉండదు అనమాట. సో అందుకే మీకు వ్లాగ్స్ కూడా నా ఎంగేజ్మెంట్ ఎప్పుడైంది 5th మంత్లో అయింది. నేను ఇప్పుడు 9th మంత్లో వ్లాగ్ చేస్తున్నాను. 4 months డిలే అయింది. మీరు చాలా కామెంట్స్ అండ్ చాలా మంది వెయిట్ చేసి ఇప్పుడు కూడా అదే కామెంట్స్ పెడుతున్నారు. మీ బట్టలు మీ ఇవన్నీ కూడా మాకు చెప్పండి, ఎక్కడ తీసుకున్నారు, ఎక్కడ కొన్నారు, మాకు కూడా యూజ్ అవుతుంది కదా. నెక్స్ట్ ఏంటంటే మీ ఎంగేజ్మెంట్ బడ్జెట్ ఎంత అయింది, మీ ఎంగేజ్మెంట్కి షేర్ యువర్ ఎంగేజ్మెంట్ బడ్జెట్ అని. అంటే కొంతమందికి యూజ్ అవుతుంది, కొంతమందికి యూజ్ అవ్వదు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేసండి. నెక్స్ట్ బ్లాగ్లో అదైతే చేసి మీకు పోస్ట్ చేసేస్తాం మా ఎంగేజ్మెంట్ ఎంత అయింది. ఎందుకంటే మేము చాలా గ్రాండ్గా చేసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా అలాగే చేసుకోవాలనిపిస్తుంది, మిడిల్ క్లాస్ వాళ్ళకైనా హై క్లాస్ వాళ్ళకైనా. సో ఎంత అమౌంట్ అవుతుంది అనేది వాళ్ళకు కూడా తెలుసు, దాన్ని బట్టి కొంచెం ప్లానింగ్ చేసుకుంటారు కాబట్టి. సో నెక్స్ట్ వ్లాగ్లో నేను తప్పకుండా అవి డీటెయిల్గా అంటే కొన్ని మర్చిపోయిన అవన్నీ రాసుకొని ఇవన్నీ చేసుకొని మీకు వ్లాగ్ అనేది చేస్తాం. మా ఎంగేజ్మెంట్ బడ్జెట్ కూడా మీకు షేర్ చేస్తాను అనమాట. కొంతమందికైనా అది యూజ్ అవుతుందని. సో నెక్స్ట్ వ్లాగ్లో చేస్తుంది. అయితే ఫస్ట్ నా ఎంగేజ్మెంట్ బట్టలు అయితే ఎక్కడ తీసుకున్నాను ఏంటని చెప్తే నెక్స్ట్ జ్యువెలరీ డీటెయిల్స్ చెప్తా. ఫస్ట్ హాఫ్ సారీ, దీనికి ఎక్కువ మంది అడిగారు. మొన్నే లాంటి నుంచి వచ్చాయి, ఇలాగ అసలు ఓపెన్ కూడా చేయలేదు. జాకెట్ అయితే మొన్న రీల్స్లో చూసారు కదా, గృహ ప్రవేశంకి వేస్తాను, శారీ మీద మ్యాచ్ అయిందని. ఫస్ట్ నా హాఫ్ సారీ గురించి చెప్తా. ఇవన్నీ కూడా నేను ల్యాండ్కి ఇస్తాను. మళ్ళీ వాళ్ళైతేనే మనకి నీట్గా చక్కగా మనవన్నీ కూడా ఇలాగా ఐరన్ చేసి బాగా ఉతికేసి బాగా చేసి ఇస్తారు. అమౌంట్ పోయినా సరే బట్టలు నీట్గా ఉంటాయి. మనం చేసుకుంటే టైం టేకింగ్ ఇవన్నీ కూడా ఇంత మంచిగా చేసుకోలేం కదా. సో అందుకే మా చెల్లిది నాది 2 హైలైట్ అయిపోయి లంగా కూడా ఎందుకు. ఫస్ట్ వచ్చేసి నా ఇది లంగా. దీని హాఫ్ సారీ అనాలో లెహంగా అనాలో నాకు తెలియదు, బట్ 2 కంబైండ్ అయ్యి ఏదో మంచి లుక్ వచ్చింది. అసలు ఇంత మంచి లుక్ వస్తుంది అనుకోలేదు. యాక్చువల్లీ ఇది నేను తీసిన స్పేర్గా సిఎంఆర్లో ఒక శారీ తీసి ఈ ఫుల్ శారీ, ఈ బార్డర్ కూడా శారీతోనే వచ్చింది. ఇదంతా శారీ ఫుల్ చూడండి, ఎక్కడ కూడా ఇదంతా శారీ. యాక్చువల్లీ ఈ శారీ నాకు నచ్చి కాంబినేషన్ నచ్చి ఫస్ట్ తీసుకుంది శారీ. ఈ శారీ మీద మ్యాచింగ్ బ్లౌజ్ ఒక దగ్గర, చున్నీ ఒక దగ్గర, ఈ లంగాకి శారీ ఒక దగ్గర, 3 వేరేగా తీసాను అనమాట. సో నేను యాక్చువల్లీ దీన్ని శారీ కింద ఉంచుకుందాం, ఈ కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది అనుకున్నా. బట్ లేదు, ఇంకొకటి అత్తయ్య వాళ్ళు తీసిన శారీ ఉంది కదా, 2 శారీస్ అయిపోతాయని దీన్ని లెహంగా కింద కన్వర్ట్ చేద్దాం, హాఫ్ శారీ కింద కట్టుకుందాం, ఫస్ట్ పూజలో బాగుంటుంది కదా అని చెప్పేసి. సో దీన్ని అయితే ఇలా మంచిగా లెహంగా కింద హాఫ్ శారీ కింద స్టిచ్చింగ్ చేయించేసాను అనమాట. అండ్ నా లెహంగా స్టిచ్చింగ్కి క్లాతింగ్కి ఎంత అని కూడా మీకు చెప్తా. ఈ శారీ తీయడానికి 2000 ఓన్లీ శారీ, లెహంగాకి పట్టిన శారీ ఓన్లీ 2000.
ఎంత బాగుందో అసలు. నాకు ఇది ఎంత బాగా నచ్చిందో శారీ కింద ఉంచుకుందాం అనుకున్నాను, బట్ దీని లంగా కింద 3 భాగాలుగా విడదీసి హాఫ్ శారీ కుట్టించాను. చాలా బాగా నచ్చింది నాకైతే. అంతే మంచిగా సెట్ అయ్యి నాకు ఎంగేజ్మెంట్ కోసం బట్టలు ఎంత బాగా సెట్ అవుతాయి నేనైతే అనుకోలేదు. నాకు టైం లేదు, నేను ఎక్కడ షాపింగ్ చేయాలో కూడా ఇందులో సాగర్ది కూడా. ఈ షాపింగ్కి వెళ్ళి నాకు సాగరే సెలెక్ట్ చేయాలి బట్టలు. ఎంత టైం ఉన్నా లేకపోయినా సాగర్ ఓకే అంటే, ఎందుకంటే నాకు కలర్ ఏం సెట్ అవుతుందో సెట్ అవుతుందో ముందు సాగర్కే తెలుసు అన్నీ. ఫస్ట్ నాకు ఈ కలర్ నచ్చింది, సాగర్ చెప్పగానే నీకు బాగుంటుంది ఈ కలర్, మేకప్ అవ్వగానే మేకప్ వేసాక ఇంకా హైలైట్ అయిపోద్ది నీకు ఈ కలర్ అనగానే ఓకే చేశాను. నేను జాకెట్ కోసం కూడా ఆలోచించలేదు నెక్స్ట్ చున్నీ, ఎందుకంటే ఈ కాంబినేషన్లో చున్నీ దొరకడం చాలా కష్టం. సేమ్ దొరకలేదు, కొంచెం అటు ఇటు అయింది కానీ బాగా సెట్ అయింది. ఇవ్వండి ఈ చున్నీ. ఈ దుప్పటా వచ్చేసి నాకు 600 పడింది. ఇవ్వండి, ఇది ఎక్కడ ఇది సిఎంఆర్లో తీసుకున్నాను సారీ. ఇది వచ్చేసి నర్సింగ్ స్టోర్లో తీసుకున్నాను ఈ దుప్పట. ఎక్కడ కూడా నాకు ఈ కలర్ చున్నీ, ఎందుకంటే మనకి హెవీ లుక్ రావాలి, ఎంగేజ్మెంట్ కదా, చున్నీస్ ఉన్నాయి, దుప్పటాస్ ఉన్నాయి, చాలా డల్ అయిపోతున్నాయి. సో ఇంత హెవీ లుక్. ఇది కూడా దీంతో పాటు వచ్చింది వర్క్, ఇది మగ్గం వర్క్ కాదు, దీంతో వచ్చిన ప్రింట్ వర్క్. ఇది చున్నీకి మగ్గం వర్క్ చేయించారా అని అన్నారు చాలామంది. సో కాదు, దీంతో వచ్చిన ఓవరాల్ దుప్పటా ఇది. సో మంచి డిజైన్ వచ్చింది. ఇవ్వండి ఇలా వచ్చింది చున్నీ అంతా కూడా. ఇది ఏం నేను డిజైన్ చేయించలేదు, ఇలా వెళ్ళాను, చున్నీ నాకు నచ్చింది, దీనికి సెట్ అయ్యింది, ఇంక వెంటనే తీసేసుకున్నాను. ఇది వచ్చేసి 600 పడింది దుప్పట. సారీ వచ్చేసి 2000, దుప్పటా వచ్చి 600, 2600 ఈ రెండింటికి అయిపోయింది. సో మీకు ఈ రెండింటికి అయితే క్లారిటీ ఇచ్చేసా. నెక్స్ట్ దీనికి బాగా హైలైట్ అయ్యింది ఏంటంటే బ్లౌజు. ఇదిగోండి మొన్న వేస్తాను, దీనికి ఐరన్ చేయలేదు. సో బాగా దీనికి హైలైట్ అయ్యింది బ్లౌజ్ అనమాట. నాకు ఈ మగ్గం వర్క్ కూడా ఎంత బాగా చేశారంటే చూడండి, చూపిస్తాను. దీనికి వేరేగా తీసాం, దీనికి 500 అయ్యింది క్లాత్. సేమ్ కలర్ దొరకడానికి ఇది కూడా చాలా టైం పట్టేసింది, ఎందుకంటే అంచుకి సెట్ అవ్వాలి, చున్నీకి సెట్ అవ్వాలి అని. సో చున్నీకి సెట్ అయ్యకపోయినా పర్లేదు, ముందు అంచుకి సెట్ అవ్వాలి. లంగా అంచు అయితే లంగా అంచుకి సెట్ అయింది తీసుకున్నాం, చున్నీకి లంగాకి దీనికి కొంచెం ఓవరాల్గా సెట్ అయింది అనమాట. సో నేను చేయించిన మగ్గం వర్క్ ఇది ఎంత బాగా చేశారో చూడండి. ఇవే పూసలు వచ్చి స్టోన్స్ వచ్చి ఇవన్నీ కూడా నీట్గా చేశారు. అండ్ ఇదంతా కూడా డిజైన్ వచ్చి మగ్గం వర్క్ చేయించాను. ఇవ్వండి చేతికి ఇలా వచ్చింది మగ్గం వర్క్. ఈ జాకెట్ ఎంత బాగా హైలైట్ అవుతుందని అనుకోలేదు. మెయిన్ ఈ కలర్ అలాంటిది, ఈ కలర్ ఎవరికైనా సరే హైలైట్ అయిపోద్ది. సో ఈ మొత్తం ఓవరాల్గా ఇలా వచ్చింది బ్యాక్ సైడ్ ఇది. అండ్ ఫ్రంట్ సైడ్ వన్ సైడ్ వేసి వన్ సైడ్ వేయరు కదా, సో అలా వేసారు. ఇదంతా మగ్గం వర్క్. ఈ జాకెట్కి ముక్క తీయడానికి 500 అయింది నాకు క్లాత్. అండ్ ఈ స్టిచ్చింగ్కి వచ్చేసి శారీ మగ్గం వర్క్ జాకెట్, ఇది మగ్గం వర్క్ జాకెట్, లంగా స్టిచ్చింగ్, శారీ స్టిచ్చింగ్, మా చెల్లి జాకెట్ స్టిచ్చింగ్, మా చెల్లి లంగా హాఫ్ శారీ స్టిచ్చింగ్. మాకు ఓవరాల్గా ఈ స్టిచ్చింగ్కే 13,000 అయింది బట్టలకి. నా హాఫ్ శారీ, నా శారీ, మా చెల్లి హాఫ్ శారీ 13,000 అయ్యింది ఇలాగా స్టిచ్చింగ్కి. అండ్ క్లాత్కి 2,000 అయ్యింది, 2,600 దీనితో కలిపి దుపట్టా కలిపి. అప్పుడు ఎంత అయింది, 15,600 ఓన్లీ ఎంగేజ్మెంట్కి నా బట్టలకి అయ్యాయి. సో మీకు డీటెయిల్గా చెప్పే ఉంటాను, నేను ఏ బొటిక్లో కూడా హాఫ్ శారీ చేయించలేదు, నా ఓన్గా నేనే అక్కడ ఇక్కడ ఒక శారీ తీసుకొని, అక్కడ దుప్పటి తీసుకొని, ఇక్కడ ఒక జాకెట్ తీసుకొని మూడింటికి కంబైన్ చేసి ఇలా సెట్ చేశాను. కానీ హైలైట్ లుక్ వచ్చిందనమాట నా ఎంగేజ్మెంట్కి. మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నా. ఎవరైనా ఇలా స్టిచ్చింగ్ చేయించుకుంటే నా వీడియోలో ఇప్పుడు మీకు చెప్తున్నాను కదా, చూపించి కలర్ కాంబినేషన్ అటు ఇటు అయినా సేమ్ కావాలంటే మీరు స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. ఓవరాల్గా నా ఎంగేజ్మెంట్ బట్టలకైతే 15,000 అయ్యింది. సాగర్ది కాకుండా ఓన్లీ సింగిల్, మా చెల్లిది నాది కలిపి. సో ఇది నా హాఫ్ శారీ. బాగుందా? చాలా, నాకైతే చాలా బాగా సెట్ అయ్యింది ఇదంతా. అసలు ఎంగేజ్మెంట్లో ఇంత హైలైట్ అవుతుందని అనుకోలేదు నేను ఇది. నెక్స్ట్ వచ్చేసి శారీ మా అత్తయ్య గారు పెట్టింది. నెక్స్ట్ వచ్చేసి నా ఎంగేజ్మెంట్ శారీ. ఎంత బరువు ఉందో ఇది అసలు, ఇది పెద్దది కూడా అయిపోయింది నాకు. నాకు అత్తయ్య వాళ్ళు తీశారు, అత్తయ్య వాళ్ళు తీసినా నేనే దగ్గరుండి నాకు నచ్చింది సాగర్ నేను వెళ్ళి తీసుకున్నాం అనమాట. ఇది బొమ్మకు కట్టేస్తుంది సిఎంఆర్లో. నాకేంటి ఈసారి అన్ని సిఎంఆర్లో చక్కగా సెట్ అయిపోయి తక్కువ రేట్లో. చాలామంది 10,000 ఇలా పెట్టి తీసేసుకుంటారు శారీస్. నాకు ఇది వచ్చేసి 6,000 పడింది అంతే ఈ సారీ. అండ్ నేను అల్లగానే బొమ్మకు కట్టేస్తుంది, నాకు అట్రాక్షన్ అయిపోయింది. నాకు ఎక్కువ డార్క్ కలర్స్ బాగా సెట్ అవుతాయి. జగదంబ సిఎంఆర్లో అయితే బాగా సెట్ అయ్యాయి.
ఏంటంటే సాగర్ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉన్నారు, మాకు చాలా బాగా హెల్ప్ చేశారు నాకు శారీస్ విషయంలో. ఇది తీసుకోండి మీకు బాగుంటుందని నాకు అన్ని కట్టేసి కూడా, అంటే కానీ మనం కట్టేసి చూసుకోవాలి మనకు సెట్ అవుతుందా లేదా అనేది. నాకు జస్ట్ ఇది 6000 పడింది. ఇందులోనే ఇవ్వండి మొత్తం కూడా జాకెట్ ముక్క ఇవ్వండి తీయలేదు, ఎందుకంటే పెద్ద చీరగా ఉంటుందని నేను వేరే జాకెట్ ముక్క తీయించుకొని మగ్గం వర్క్ చేయించుకున్నాం అనమాట. సో సాగర్ అంత దగ్గర నాకు చేయించారు. ఇది చూసారా మెరుస్తుంది శారీ. మనం 15,000 10,000 పెట్టి తీసుకున్నా ఇంత లుక్ రాదేమో, నాకైతే అంత మంచి లుక్ వచ్చింది నాకు ఎంగేజ్మెంట్కి. ఇవ్వండి ఎంగేజ్మెంట్ కోసం సాగరు నేను వెళ్ళి మంచిగా ఫస్ట్ రోజు వెళ్ళి ఇది తీసుకున్నాను. నెక్స్ట్ డే వెళ్ళి చాలా షాపులకు వెళ్ళాను, కానీ ఎక్కడ నాకు ఎక్కువ బడ్జెట్ అయిపోతుంది, నాకు అసలు నచ్చట్లేదు కలర్స్ కూడా. సో వెళ్ళగానే బొమ్మ కట్టేసి ఉంది, వెంటనే నాకు ఇది తీసి కట్టండి అంటే వాళ్ళు కట్టారు. అలాగే బాగా సూట్ అయింది. దీనికి కాంట్రాక్ట్స్లో దీనికి ఆపోజిట్ ఏం బాగుంటుంది, గ్రీనే కదా బాగుంటుంది. సో అందుకని దీనికి కూడా ఫుల్గా సాగర్ అయితే మగ్గం వర్క్ చేయించారు. ఇవ్వండి దీనికి డిజైన్ వచ్చింది మగ్గం వర్క్ ఇలాగ హ్యాండ్కి. ఇవ్వండి ఇలాగ ఇవన్నీ కూడా పూసలే బాబోయ్ చాలా హెవీ. ఇగోండి ఈ చేతికి ఇలా వచ్చింది. అండ్ ముందుకు వచ్చేసి బ్యాక్ వచ్చేసి ఈ డిజైన్ ఇలా వేశారు. ఇగోండి ఇలా వచ్చింది డిజైన్. అండ్ దీనికి కూడా పూసలు వచ్చాయి అక్కడక్కడ. సో ఇది ఇంకో మగ్గం వర్క్ జాకెట్. ఎంగేజ్మెంట్కి పెళ్ళికి అవసరం అవుతాయి, ఇంత హెవీగా నార్మల్ టైంలో వేసుకోము కదా. సో ఇదొక మగ్గం వర్క్ జాకెట్. నేను ఇవి ఎక్కడ స్టిచ్చింగ్ చేయించానంటే జగదాంబలో చేయించాను. బ్లౌజెస్, నా శారీస్, నా లెహంగా వచ్చేసి నేను ఏ బొటిక్లో కూడా స్టిచ్చింగ్ చేయించుకోవాలి. బొటిక్లో చాలా ఎక్స్పెన్సివ్ చెప్తున్నారు, అసలు ఒక్క బ్లౌజే 5,000 6,000 చెప్తున్నారు. బాబాయ్ నేను అడిగి వచ్చేసాను బ్యాక్ సైడ్, నాకు ఎందుకు ఇంత అమౌంట్ పెట్టడం, సేమ్ ఇక్కడ స్టిచ్చింగ్ కదా అక్కడ స్టిచ్చింగ్ కదా, అదే బయట చెప్తే మనకు ఎలా కావాలో అలాగే స్టిచ్చింగ్ చేస్తారు కదా అనిపించింది. కానీ నేను ఎప్పుడు కూడా ఒకే దగ్గర స్టిచ్చింగ్ చేయించుకుంటా. మసీద్ ఆబ్జెక్ట్లో ఉన్న జగదాంబ ప్రిన్సెస్ టైలర్స్ దగ్గర నేను చేయించుకుంటాను అనమాట. సో అక్కడే నాకు ఎంగేజ్మెంట్కి అని చెప్పాను, చాలా బాగా చేశారు. అయితే తను అయితే గణేష్ అనుకుంటా అబ్బాయి పేరు, చాలా బాగా ఎంగేజ్మెంట్ కోసం నాకు ఎలా కూడదో తెలియదు, మంచి లుక్ రావాలని చెప్పాను. ఈ మగ్గం వర్క్స్ కూడా అతనే బాగా చెప్పారు, ఇవి బాగుంటాయి, ఇవి హైలైట్ అవుతాయి, ఇలా చేయించుకోండి అని. సో ఇలా నా స్టిచ్చింగ్కి అయితే 13,000 అయింది మొత్తం. దీన్ని తీసుకోవడానికి 2,600, మొత్తం 1,500 600. శారీ వచ్చేసి సాగర్ వాళ్ళు తీసారు 6,000. అంటే అది వాళ్ళ లెక్కలోకి వెళ్తుంది, మా లెక్కలోకి రాదు. నా బట్టలకైతే 15,600 అయింది. సో ఇది నా శారీ కోసం, నా హాఫ్ శారీ కోసం మీకు క్లారిటీగా చెప్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు అర్థమైందని అనుకుంటున్నా, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇచ్చేస్తా. నెక్స్ట్ మా చెల్లి హాఫ్ శారీ. ఇలా సాంగ్ వేసాం కదా చందమామ మూవీలో సాంగ్, అది బాగా వైరల్ అయింది. ఇప్పుడు కూడా అది వ్యూస్ వస్తూనే ఉన్నాయి, 30 lakhs వ్యూస్ వచ్చాయి. సో అన్ని వ్యూస్ రావడం వల్ల ఈ లెహంగాకి మాకు మంచిగా రెస్పాన్స్ వస్తుందన్నమాట. అసలు ఇది లక్కీలో తీసాం, అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాం. మాకు పట్టు శారీలు హాఫ్ శారీస్ చూపించండి అంటే ఈ కలర్ చూపించారు. యాక్చువల్లీ నేను తీసుకుందాం అనుకున్నాను ఎంగేజ్మెంట్ కోసం, బట్ అంత లుక్ రాదేమో అనేసి అనుకున్నా. నెక్స్ట్ మా చెల్లి కోసం తీద్దాంలో అనుకొని వెళ్ళామన్నమాట. వెళ్తే మా చెల్లికి వెయ్యగానే నార్మల్గా మనకి కడతారు కదా, కట్టి చూపించండి అంటే కట్టగానే మా చెల్లికి మంచి లుక్ వచ్చేసింది అనమాట. ఈ చున్నీ కూడా వచ్చింది, దాంతోపాటే ఈ చున్నీ కూడా బాగా వచ్చింది. మా చెల్లికి బాగా సూట్ అయింది, వైట్గా ఉంటుంది కదా. అండ్ బ్లౌజు, ఇది బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్తో ఇవ్వలేదు, ఇలా క్లాత్ ఇచ్చారు. మా చెల్లికి ఇలా కుట్టించాను నేను. దీనికి మగ్గం వర్క్ ఏం చేయించలేదు, ఎందుకంటే దీనికి మగ్గం వర్క్ బాగోదు. ఏదైనా మగ్గం వర్క్ మనం చేయించాలంటే ప్లెయిన్ క్లాత్ తీసి కుట్టించాలి, బట్ దీనికి అంతగా సూట్ అవ్వదేమో, దీకాలకు దీనికే సూట్ అవుతుందని తెలియలేదు. సో మా చెల్లిది వచ్చేసి హాఫ్ సారీ 1,500 పడింది, చాలా బాగా సూట్ అయింది పట్టులో. ఎందుకంటే నేను ఆ పట్టులో వేసుకుందాం అనుకున్నాను, మా చెల్లి కూడా ఇద్దరం ఒకేలాగా వేసుకుందాం అనుకున్నాం పట్టులోనే. సో పట్టులో వేసుకుందామని చాలా షాపులు తిరిగాం. రీసెంట్ లుక్ పట్టులో అయితే డాబా గార్డెన్లో ఉన్న లెక్కలో మాకైతే దొరికింది. సో అందుకే ఇదైతే వెంటనే తీసేసుకున్నాం, మా చెల్లికి కూడా బాగా సెట్ అయింది. సో మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నా. ఎక్కువ నర్సింగ్ స్టోర్కి తిరిగాను, ట్రైలర్ షాప్కి. అగర్ని మా చెల్లిని మొత్తం గిరగర వైజాగ్ అంతా తిరిగిసాం. ఇంకా ఎంగేజ్మెంట్కి ఎలాగుంటే పెళ్ళికి ఇంకా ఎలా ఉంటుందో తలుచుకుంటేనే సాగర్ భయపడిపోతున్నాను ఇప్పటి నుంచే.
బట్ మరి మనకు లైఫ్లో ఒక్కొక్కసారి వస్తాయి ఇలాంటివన్నీ, మనం మిస్ అవ్వకూడదు కదా ఇలాంటి మూమెంట్స్ అన్నీ కూడా. మనం ఎందుకంటే మళ్ళీ అప్పుడు కూడా అయ్యో నేను ఇవి వేసుకుంటే బాగుండు, ఇలా తీసుకుంటే బాగుండు అయిపోయిన తర్వాత ఆలోచిస్తాం. అప్పుడు మనం ఏం చేయలేం. అసలు ఆ టైం వెనక్కి రమ్మన్నా రాదు, మళ్ళీ మనకు ఆ మూమెంట్ రాదు. కాబట్టి ఒకేసారి వస్తుంది. మనం చాలా టైం స్పెండ్ చేయాలి. ఆ మూమెంట్ అయినంత వరకు మనం ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అన్నీ కూడా చేసేసుకోవాలి అనమాట. సో నెక్స్ట్ నా బట్టల కోసం అయితే మీకు చెప్పేశాను ఫుల్ డీటెయిల్డ్గా. నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ వచ్చేసి ఏది కూడా నా ఓన్ కాదు, నేను అంతా కూడా రెంట్లకే తీసుకున్నాను. మీకు ఆల్రెడీ నేను వ్లాగ్లో పోస్ట్ చేశాను నా ఎంగేజ్మెంట్ జ్యువెలరీ డీటెయిల్స్ అని వ్లాగ్లో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, కింద లింక్ ఇస్తాను వ్లాగ్ పోస్ట్ చేసేటప్పుడు. ఇవన్నీ కూడా మొత్తం లాంగ్ హారం, లాంగ్ సెట్, పాపిడ్ చైన్, జ్యువెలరీ సెట్ ఇవన్నీ కూడా నేను పెళ్లి సందడి రెంటల్ జ్యువెలరీ అనేది ఇంట్లో తీసుకున్నాను. డాబా గార్డెన్లో ఉంటుంది. ఇన్స్టాలో కూడా మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, పెళ్లి సందడి రెంటల్ జ్యువెలరీ. శ్రీ బ్యూటీకి అని ఉండేది, దాన్ని తీసి పెళ్లి సందడి రెంటల్ జ్యువెలరీ అని పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం ఆ సెట్ అంతా కొంటే మినిమం ఒక 15,000 ఉండాలి, అంత హెవీ బ్రైడల్ లుక్ రావాలంటే. బట్ నాకు ఎందుకు వేస్ట్ అనిపించింది, అంత హెవీవి మనం ఎప్పుడో కానీ వేసుకోం, అసలు అవసరం ఉండదు అంత హెవీ వేసుకోవడానికి. సో అందుకని నేను రెంట్కి తీసుకోవడం బెస్ట్ అనిపించేసి అక్కడికి వెళ్ళాను. సో నా హాఫ్ సారీ తీసుకొని వెళ్ళి, అది కూడా నేను ఎంగేజ్మెంట్ ముందు రోజు వెళ్ళి నా హాఫ్ సారీ తీసుకుని వెళ్ళి దాని మీద సెట్ అయ్యేది తీసుకున్నాను అనమాట. చాలా రీజనబుల్ ప్రైజ్, వన్ డేకి ఎంత అని ఉంటుంది. మీకు ఎలాంటి సెట్ కావాలంటే అలాంటి సెట్స్ ఉంటాయి అక్కడ. వెళ్ళి పెళ్లి సందడి రెంటల్ జ్యువెలరీ డాబా గార్డెన్ దగ్గర ఉంటుంది. డాబా గార్డెన్ అనేది సర్కిల్ వస్తుంది కదా, సరస్వతి పార్క్ దగ్గర ఉంటుంది అనమాట. మీకు ఇంకా ఫుల్గా నా జ్యువెలరీ డీటెయిల్స్ కావాలంటే నేను ఆల్రెడీ వ్లాగ్ పోస్ట్ చేశాను. ఎంగేజ్మెంట్ కోసం నా జ్యువెలరీ షాపింగ్ అనే వ్లాగ్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసి ఆ వ్లాగ్ చూస్తే మీకు పూర్తిగా జ్యువెలరీ ఉంటుంది అన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ బట్టలు కూడా రెంట్కి జ్యువెలరీ ఉంటాయి, రెంట్కి అవైలబుల్ ఉంటాయి. మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు నా దగ్గర జ్యువెలరీ లేదు మీకు చూపించడానికి, ఎందుకంటే రెంట్కి తెచ్చాను కాబట్టి వాళ్ళకి ఇచ్చేసాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఈ వ్లాగ్లో నేనైతే ఫుల్గా మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసానని అనుకుంటున్నాను. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అంతే ఇంక వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఇంక వీడియో. బాయ్ గైస్.